ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పుదీనా చట్నీ పిల్లలకు కూడా నచ్చే విధంగా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియోలో పుదీనా చట్నీ ఎలా చేయాలని చూపిస్తున్నాము. దీనికోసం ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకొని ఆకులన్నింటినీ సపరేట్ చేసేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. రుచి కొంచెం పెరగడం కోసం ఒక 3 టమాటాలను కూడా యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 50 గ్రాములంత నువ్వులను వేసి వాటిని దోరగా వేయించుకోవాలండి. ఈ చట్నీలో ఈ నువ్వులు మంచి టేస్ట్ వస్తుందండి. నువ్వుల ప్లేస్లో మనం పల్లీలు కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ పల్లీల కంటే నువ్వులు ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి, ఆయిల్ కాగాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ సాయిమినపప్పు వేసి వాటిని దోరగా వేయించుకోవాలండి. అవి వేగాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న 10 పచ్చిమిరపకాయలని దాంట్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు ఇంకా స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పిల్లలు పెద్దోళ్ళకి కూడా టేస్ట్గానే ఉంటుంది. వేగిన పచ్చిమిరపకాయలని వేరే గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి. అదే గిన్నెలో ఉన్న ఆయిల్లోనే మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకుని చక్కగా మగ్గపెట్టుకోవాలి. పుదీనాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి పుదీనా మొత్తం ఆయిల్లో మగ్గిపోవాలండి. దీని మీద మనం మూత పెట్టామనుకోండి, చక్కగా పుదీనా మొత్తం మగ్గిపోతుంది. చూడండి ఎలా మగ్గిందో, వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ పోసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటాలని దాంట్లో వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక 2 రెబ్బలంతా చింతపండును కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు టమాటా ఎంత సాఫ్ట్గా మగ్గిపోతుందో. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా తీసుకొని పచ్చివాసన పోయేటట్టు దాంట్లో వేసుకొని కొద్దిసేపు మగ్గపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలండి. ఈ టమాటా పచ్చడి పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం చల్లారిపోయిన నువ్వుల్ని ఫస్ట్ మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని దాంట్లో వేసుకోవాలండి. దాంతోపాటు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీంట్లోనే ఆల్రెడీ మనం మగ్గ పెట్టుకున్న పుదీనాని, దాంతోపాటు చల్లారి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలండి. వేసి ఈ చట్నీని మనం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేస్తే టేస్ట్ ఉండదండి. కచ్చాపచ్చాగా రోట్లో రుబ్బినట్టు మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు పెడదామండి. కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ పోసి ఒక 1/2 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ సాయిమినపప్పును వేసి దోరగా వేయించుకోవాలండి. అవి వేగాక ఒక 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. దాంతోపాటు ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలను వేసి వేపుకోవాలి. ఒక 2 కరివేపాకు రెబ్బలను కూడా తీసుకొని దాంట్లో వేసి వేయించుకోవాలండి. ఈ చట్నీ పిల్లలకి పెద్దోళ్ళకి కూడా బాగుంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. నువ్వులు వేసి పుదీనా అవన్నీ ఉండడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో కొంచెం ఇంగువను యాడ్ చేసామంటే టేస్ట్ బాగా పెరుగుతుంది. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, కానీ చట్నీలో ఇంగువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని దాంట్లో కొద్దిసేపు మగ్గనివ్వాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చట్నీ ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.